హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫిబ్రవరి 21 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ గురించి చూద్దాము అండి. టెక్నికల్ గ్లిచ్ కారణంగా లాస్ట్ క్లాస్లో క్వశ్చన్ ట్రిమ్ అయింది అండ్ వీడియోలో ఈ క్వశ్చన్ అయితే లేదు. బట్ ఈ క్వశ్చన్ ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. ఏఐ ఇంపాక్ట్ సదస్సులో నరేంద్ర మోదీ ప్రకటించిన మానవ విజన్ యొక్క ప్రధాన లక్ష్యం. లాస్ట్ క్లాస్లో మనము ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ మరియు మానవ విజన్ యొక్క కీ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. 4 ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ ఏ, భారతదేశాన్ని ఏఐ హార్డ్వేర్ యొక్క అతిపెద్ద ఎగుమతిదారుగా స్థాపించడము. ఆప్షన్ బి, ఏఐ అభివృద్ధి మానవ విలువలు మరియు సమ్మిళిత వృద్ధికి అనుగుణంగా ఉండేలా చూసుకోవడం. ఆప్షన్ సి, ఇప్పటికే ఉన్న డేటా రక్షణ చట్టాలను ఏఐ నిర్దిష్ట చట్టంతో భర్తీ చేయడం. ఆప్షన్ డి, ఏఐ మద్దతు ఉన్న ప్రపంచ క్రిప్టో కరెన్సీని సృష్టించడం. లాస్ట్ క్లాస్లో ఈ మానవ్ విజన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అండి. ఏ హ్యూమన్ సెంట్రిక్ ఏఐ ఫ్రేమ్వర్క్. మానవ్ అంటే ఏంటి అండి? సాంస్క్రిట్లో హ్యూమన్ అనే అర్థం. సో హ్యూమన్ వాల్యూస్, మానవతా విలువలను ఏఐకి జోడించే విధంగా తీర్చిదిద్దడమే ఈ మానవ్ విజన్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. హ్యూమన్ సెంట్రిక్ ఏఐ ఫ్రేమ్వర్క్. ఈ మానవ్ ఎక్రోనిమ్ ని మనం చూస్తే ఎం, మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్స్, ఏ, అకౌంటబుల్ గవర్నెన్స్, ఎన్, నేషనల్ సోవర్నిటీ, ఏ, యాక్సెసిబుల్ అండ్ ఇన్క్లూజివ్, వి, వ్యాలిడ్ అండ్ లెజిటిమేట్. సో ఈ విధంగా మానవ విజన్ ని పిఎం మోడీ ఆవిష్కరించడం జరిగింది. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో హ్యూమన్ సెంట్రిక్ ఎక్కడ ఉంది అండి? ఏ అభివృద్ధి మానవతా విలువలు మరియు సమ్మిళిత వృద్ధికి అనుగుణంగా ఉండేలా చూసుకోవడం. సో బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇయర్ ఎగ్జామ్స్ లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ మరియు మానవ్ విజన్ డాక్యుమెంట్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది అండి. సో తరువుగా దీని గురించి చూడండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ప్యాక్స్ సిలికా కూటమిలో భారత్. ఈ ఆర్టికల్ రీసెంట్ గా ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్ లో భారత్ మెంబర్ గా జాయిన్ అవ్వడం గురించి వివరిస్తుంది. ఇందులోని కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అమెరికా నేతృత్వంలో ఏర్పడిన వ్యూహాత్మక కూటమి ప్యాక్స్ సిలికాలో భాగస్వామిగా శుక్రవారం భారత్ చేరింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో జరిగిన ఒక కార్యక్రమంలో సంబంధిత ఒప్పందంపై సంతకాలు చేసింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, అమెరికా ఆర్థిక వ్యవహారాల ఉప మంత్రి జాకబ్ హెల్బర్గ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్యాక్స్ సిలికా కూటమిలోకి భారత్కు స్వాగతం పలుకుతూ కీలక ఖనిజాలు, కృత్రిమ మేధ విషయాలలో ఒక దేశ గుత్తాధిపత్యాన్ని అంతం చేయడానికి ఈ కూటమి ఏర్పడినట్లు హెల్బర్గ్ పేర్కొన్నారు. ఒకే దేశంపై ఆధారపడాల్సిన పరిస్థితి కారణంగా కీలక ఖనిజాల సరఫరా విషయంలో బెదిరింపులకు, బ్లాక్మెయిల్లకు గురి కావాల్సి వస్తుంది అని అన్నారు. ప్రస్తుతం రేర్ ఎర్త్ ఖనిజాల సరఫరాను నియంత్రిస్తున్న చైనాను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనేది స్పష్టమవుతుంది. భారత్ చేరడం ఈ కూటమికి బలాన్ని ఇచ్చింది అని అమెరికా రాయబారి సెర్గియో గోర్ అన్నారు. మేము కేవలం ఏఐపై సదస్సు నిర్వహించడం లేదు, భవిష్యత్తును నిర్మిస్తున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సెమీకండక్టర్ల రంగంలో భారత సామర్థ్యం పెరిగింది అని నొక్కి చెప్పారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి తుది మెరుగులు దిద్దే సమయంలో భారత్ ఈ కూటమిలో చేరడం గమనార్హం. ప్రతిభావంతులైన భారతీయ ఇంజనీర్లు ప్రపంచంలోనే అత్యాధునికమైన 2 నానోమీటర్ చిప్ ను రూపొందిస్తున్నారు. సెమీ కండక్టర్ల రంగంలో నైపుణ్యం కలిగిన 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలున్నాయి. భారత్కు ఇది గొప్ప అవకాశమని వైష్ణవ్ అన్నారు. ఈ 2 నానోమీటర్ చిప్ అనేది నెక్స్ట్ జనరేషన్ సెమీ కండక్టర్ టెక్నాలజీగా చెప్పవచ్చు అండి. ప్రస్తుతం చిప్ సైజ్ 5 to 7 నానోమీటర్స్ గా ఉంది. అండ్ రీసెంట్ గా ఈ 2 నానోమీటర్ టెక్నాలజీ అనేది ఊపందుకుంటూ ఉంది. రీసెంట్ గా ఇండియాలో ఈ క్వాల్కమ్ కంపెనీ 2 నానోమీటర్ చిప్ ని అన్వీల్ చేయడం జరిగింది. దీనిని ఒక రెవల్యూషన్ గా భావిస్తున్నారు. ఇది భారతదేశంలో స్వదేశీయంగా తయారు చేయబడిన 2 నానోమీటర్ చిప్. అందుకే ఇప్పుడు సెమీ కండక్టర్ రంగంలో భారతదేశం వ్యూహాత్మకంగా అభివృద్ధి చెందుతుంది అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు వెల్లడించడం చూడవచ్చు. అండ్ ఈ ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దాము అండి. ఇండియా ఈ గ్రూప్ లో జాయిన్ అయింది. ఈ ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్ యొక్క ప్రధాన మోటో ఏంటి? సెక్యూరింగ్ గ్లోబల్ టెక్ సప్లై చైన్స్. టెక్నాలజీ రంగంలోని సరఫరా గొలుసులను మరింత స్ట్రెంథెన్ చేయడము, సెక్యూర్ చేయడము దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
ఈ కూటమిలో ఇండియా జాయిన్ అవ్వడం జరిగింది అండి. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఫిబ్రవరిలో జరిగిన ఈ సమావేశంలో ఇండియా 10వ ఫుల్ మెంబర్గా జాయిన్ అయింది. ఈ డిక్లరేషన్ మీద కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు మరియు జాకబ్ హెల్బర్గ్ యుఎస్ ఆర్థిక వ్యవహారాల ఉప మంత్రి ఇరువురు ఈ ఒప్పందం మీద సంతకాలు చేయడం జరిగింది. ఈ కూటమిలో ఇండియా యొక్క స్ట్రాటజిక్ రోల్ ఏంటి అండి? ఇంజనీరింగ్ టాలెంట్ పూల్. భారతదేశంలో ఇంజనీరింగ్ టాలెంట్ కి కొదవలేదు. అనేక మంది యువ ఇంజనీర్లు, ప్రతిభావంతులైన ఇంజనీర్లు భారతదేశంలో సమృద్ధిగా ఉన్నారు. అలానే గ్రోయింగ్ సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్. భారతదేశంలో చాలా విస్తృతంగా సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ అనేది అభివృద్ధి అవుతుంది. సో దానిని దృష్టిలో పెట్టుకుని ఇండియా యొక్క ఇంపార్టెన్స్ ని ఇక్కడ గుర్తించడం జరిగింది. అలానే ఏఐ ఆపర్చునిటీ పార్ట్నర్షిప్. ఈ ఒప్పందంతో పాటుగా భారతదేశంతో ఏఐ ఆపర్చునిటీ పార్ట్నర్షిప్ అనే బయలేటరల్ అడెండమ్ ని కూడా యుఎస్ కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఇండియా యొక్క స్ట్రాటజిక్ రోల్ ని ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. ఈ ప్యాక్స్ సిలికా కూటమి యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి? సెక్యూర్ సప్లై చైన్స్. టెక్ సప్లై చైన్స్ ని సెక్యూర్ చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. రెడ్యూస్ కోయర్సివ్ డిపెండెన్సీస్, ఎస్పెషల్లీ చైనా యొక్క డామినెన్స్ ని రేర్ ఎర్త్ మినరల్స్ లో తగ్గించడానికి మరియు చైనా యొక్క కోయర్సివ్ విధానాలను ఎదిరించడానికి ఈ కూటమి అనేది కృషి చేస్తుంది. సెకండ్ వన్, ట్రస్టెడ్ టెక్ ఆర్డర్. బిల్డ్ స్టేబుల్ ఇన్నోవేషన్ డ్రివెన్ టెక్నాలజికల్ ఆర్డర్ అమాంగ్ పార్ట్నర్స్. సుస్థిర మరియు ఆవిష్కరణల ఆధారిత టెక్ ఆర్డర్ ని డెవలప్ చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే టెక్నాలజికల్ వరల్డ్ లో ఎండ్ టు ఎండ్ వ్యవస్థలన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా స్టేబుల్ గా మరియు ఆవిష్కరణల ఆధారంగా ఇక్కడ ఒక ఆర్డర్ ని క్రియేట్ చేయడం దీని యొక్క ఉద్దేశం. థర్డ్ వన్, ప్రైవేట్ సెక్టార్ ఫోకస్. ప్రైవేటు రంగాన్ని మరింత ఫోకస్ చేయడము మరియు ప్రోత్సహించడానికి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇన్సెంటివ్స్ ని అంటే ప్రోత్సాహకాలను అందించడము మరియు పార్ట్నర్షిప్స్ ని ప్రోత్సహించడం ద్వారా ప్రైవేటు సెక్టార్ ను మరింత దీనిలో భాగస్వామ్యం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్యాక్స్ సిలికా కూటమిలోని సభ్య దేశాలు ఒకసారి చూద్దాము. భారతదేశం దీనిలో 10వ సభ్య దేశంగా జాయిన్ అయింది. మిగిలిన 9 దేశాలు ఒకసారి చూద్దాము. అమెరికాలో యునైటెడ్ స్టేట్స్ అండ్ ఏషియా పసిఫిక్ కూటమిలో మనం చూస్తే ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, సౌత్ కొరియా మరియు సింగపూర్. ఇక యూరోప్లో యునైటెడ్ కింగ్డమ్, గ్రీస్, నెదర్లాండ్స్ అండ్ మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ విధంగా ఈ గ్రూప్ లో టోటల్ 12 మెంబర్స్ ఉన్నారండి. ఇనీషియల్ గా ఈ గ్రూప్ డిసెంబర్ 2025లో ప్రారంభమైంది. బట్ స్టార్టింగ్ లో భారతదేశాన్ని ఈ గ్రూప్ లో ఇంక్లూడ్ చేయలేదు. భారతదేశంలో హై అండ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లేవు అని మరియు అడ్వాన్స్డ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లేవు అనే కారణంతో భారతదేశాన్ని ఇంక్లూడ్ చేయలేదు. కానీ తదుపరి భారతదేశం యొక్క రోల్ ని మరియు ఇంపార్టెన్స్ ని గుర్తిస్తూ ఈ గ్రూప్ లో ఇప్పుడు సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఈ హైటెక్ కూటమి వలన భారతదేశానికి లాభం ఏంటి అండి? సప్లై చైన్ సెక్యూరిటీ, ట్రస్టెడ్ ఆల్టర్నేటివ్ ఫర్ రేర్ ఎర్త్స్ అండ్ ఈవీస్. కీలక ఖనిజాల కోసం చైనా మీదనే ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అలానే టెక్ యాక్సెస్, ఫాస్టర్ అడ్వాన్స్డ్ చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, హై అండ్ జీపీయూస్ ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీ అనేది యాక్సెసిబుల్ ఉంటుంది భారతదేశానికి. ఇన్వెస్ట్మెంట్ ఎంకరేజెస్ ఎఫ్డిఐ ఇన్ డేటా సెంటర్స్ అండ్ హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ విధంగా భారతదేశానికి అనేక లాభాలు కూడా దీని వలన కలుగుతాయి. సో ఇది ప్యాక్స్ సిలికా కూటమికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఈ కూటమిలో ఇప్పుడు భారతదేశం జాయిన్ అవ్వడం అటు ఈ కూటమికి అడ్వాంటేజ్ మరియు భారతదేశానికి లాభం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ తో $250 బిలియన్ పైగా పెట్టుబడులకు హామీ, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. ఈ ఆర్టికల్ ఇండియాలో నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 మరియు ఢిల్లీ డిక్లరేషన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. భారత్ ఆధ్వర్యంలో ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ తో మౌలిక వసతుల రంగంలో $250 బిలియన్ పైగా పెట్టుబడుల హామీలు లభించాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మైటీ. సో మైటీ అంటే చాలా పెద్దది అని అర్థం. సో ఇంత పెద్ద సదస్సు మనకి భారతదేశంలో నిర్వహిస్తున్నారు కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు.
ఈ సమ్మిట్ ద్వారా వీసీ మరియు డీప్ టెక్ సాంకేతికతలపై సుమారు $20 బిలియన్ మేర వ్యయం చేసేందుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చారు అని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ శిఖరాగ్ర సదస్సులో 5 లక్షల మందికి పైగా సందర్శకులు పాల్గొన్నారని వెల్లడించారు. సమ్మిట్ ఢిల్లీ డిక్లరేషన్ పై 70కి పైగా దేశాలు ఇప్పటికే సంతకాలు చేశాయన్నారు. ఈ సంఖ్య 80 దాటే అవకాశాలున్నాయని చెప్పారు. తుది సంఖ్యను శనివారం వెల్లడిస్తామన్నారు. కృత్రిమ మేధ అంశంలో ప్రధానమైన దేశాలన్నీ ఈ డిక్లరేషన్ పై సంతకాలు చేశాయని తెలిపారు. ఈ ఢిల్లీ డిక్లరేషన్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దాము అండి. ఢిల్లీ డిక్లరేషన్ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. దీని యొక్క మేజర్ మోటో మనం చూస్తే ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ ఏఐ ఎథిక్స్ టు మెజరబుల్ రియల్ వరల్డ్ ఇంపాక్ట్ సైన్డ్ బై 75+ కంట్రీస్. ఏఐలో నైతికత అనేది కేవలం థియరీలకి మాత్రమే పరిమితం కాకుండా రియల్ వరల్డ్ ఇంపాక్ట్ కలిగించేలాను మరియు ఆ ఇంపాక్ట్ కొలవగలిగే మెజరబుల్ ఇంపాక్ట్ గా ఉండే విధంగాను తీర్చిదిద్దడం దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం చూడవచ్చు అండి. ఈ డిక్లరేషన్ మీద ఇప్పటికే 75కు పైగా దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఢిల్లీ డిక్లరేషన్ కి సంబంధించిన 3 సూత్రాస్ కోర్ ప్రిన్సిపల్స్ ఆల్రెడీ మనము డిస్కస్ చేయడం జరిగింది. పీపుల్ అంటే హ్యూమన్ సెంట్రిక్ ఏఐగా ఉండాలి, ఇంక్లూజివిటీ కలిగి ఉండాలి, హ్యూమన్ డిగ్నిటీని మరియు నైతికతను కలిగి ఉండాలి, మరియు ప్లానెట్ ఇది ప్లానెట్ ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. అండ్ థర్డ్ వన్ ప్రోగ్రెస్ ఇది ఎకనామిక్ గ్రోత్ కి ఉపయోగపడే విధంగా ఉండాలి మరియు డెమోక్రటిక్ యాక్సెస్ ని కలిగి ఉండాలి. సో ఈ విధంగా 3 కోర్ ప్రిన్సిపల్స్ ని మనము ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసాము. అలానే 7 చక్రాస్ మీద కూడా ఈ డిక్లరేషన్ ఆధారపడి ఉంది. యాక్షన్ ఏరియాస్ ఏంటండి? ఒకటి హ్యూమన్ క్యాపిటల్ అంటే ఈ ఏఐలో స్కిల్స్ ని పెంపొందించే విధంగా మానవ వనరులను తీర్చిదిద్దాలి మరియు ఇన్క్లూజన్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్. సోషల్ ఎంపవర్మెంట్ అనేది అంటే వివిధ రకాల కమ్యూనిటీస్ ని ఈక్విటబుల్ రిప్రజెంటేషన్ కలిగి ఉండేలా తీర్చిదిద్దడం దీని యొక్క యాక్షన్ ప్లాన్ గా చూడవచ్చు. థర్డ్ వన్ సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఏఐ. ఏఐని మనము సేఫ్ గా మరియు ట్రస్టెడ్ గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ మరియు సేఫ్ గార్డ్స్ ని అందించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఫోర్త్ వన్ సైన్స్, యాక్సలరేటింగ్ రీసెర్చ్, గ్లోబల్ కొలాబరేషన్. సో ఈ ఏఐ అనేది సైన్స్ కి బ్యాక్ బోన్ గా నిలవాలి. ముఖ్యంగా రీసెర్చెస్ వాటిలో దీని యొక్క ఆవశ్యకత ఉంది. అండ్ గ్లోబల్ కొలాబరేషన్ అనేది దీనికి ఇంపార్టెంట్. ఇక రెసిలియన్స్ అంటే సస్టైనబుల్ సిస్టమ్స్ ని, ఎనర్జీ ఎఫిషియంట్ సిస్టమ్స్ ని అభివృద్ధి చేయడం దీని యొక్క కర్తవ్యంగా చెప్పవచ్చు అండి. అంటే ఏఐలో సుస్థిర వ్యవస్థలను ఏర్పాటు చేయడం దీని ఉద్దేశ్యం. అండ్ సిక్స్త్ వన్ డెమోక్రటైజింగ్ ఏఐ రిసోర్సెస్. ఏఐ రిసోర్సెస్ అనేవి కొన్ని హైటెక్ కంపెనీల చేతుల్లోనూ ఎంఎన్సీ చేతుల్లోనూ బందీలుగా కాకుండా డెమోక్రటైజ్ చేసి అన్ని వర్గాల వారికి అందుబాటులోకి తీసుకురావడం దీని ఉద్దేశ్యం. సెవెంత్ వన్ ఏఐ ఫర్ ఎకనామిక్ గ్రోత్, ఇంక్లూజివ్ ఇన్నోవేషన్, ప్రొడక్టివిటీ గెయిన్స్. అంటే కేవలం కొంతమంది లాభాలకే కాకుండా సమ్మిళిత వృద్ధికి ఏఐని ఉపయోగించడము, ఎకనామిక్ గ్రోత్ కి ఉపయోగించడం దీని ద్వారా మనం చూడవచ్చు. సో ఇవి ఢిల్లీ డిక్లరేషన్ కి బ్యాక్ బోన్ గా ఉన్న 7 చక్రాస్ మరియు 3 సూత్రాస్. అలానే ఈ ఏఐ సమ్మిట్ లోని మేజర్ అనౌన్స్మెంట్స్ అండ్ అవుట్కమ్స్ గురించి మనం చూస్తే ఆల్రెడీ ప్యాక్స్ సిలికా డిక్లరేషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది డీటెయిల్డ్ గా. ఇన్వెస్ట్మెంట్ ప్లెడ్జెస్ ఓవర్ $250 బిలియన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ $20 బిలియన్ ఫర్ డీప్ టెక్ అండ్ వెంచర్ క్యాపిటల్. అలానే న్యూఢిల్లీ ఫ్రాంటియర్ ఏఐ కమిట్మెంట్స్ మనం ఇక్కడ చూసినప్పుడు వాలంటరీ ఫ్రేమ్వర్క్, కొన్ని లీడింగ్ ఏఐ ఫర్మ్స్, గ్లోబల్ ఏఐ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలు పాలసీ మేకింగ్ కి ఉపయోగపడేలాగా అనోనమైజ్డ్ డేటాని మరియు ఇన్సైట్స్ ని అందించడానికి వాలంటరీగా ముందుకు వస్తున్నాయి. వాలంటరీ ఫ్రేమ్వర్క్ ఇక్కడ చూడవచ్చు. ఎస్పెషల్లీ టు ఇంప్రూవ్ ద మల్టీలింగువల్ ఏఐ ఎవల్యూషన్స్ ఫర్ గ్లోబల్ సౌత్. అలానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మానవ్ విజన్ ని ఆవిష్కరించడం జరిగింది. ఇండియాస్ ఏఐ ఎథికల్ ఫ్రేమ్వర్క్ గా దీన్ని చెప్పవచ్చు. హ్యూమన్ సెంట్రిక్ ఏఐ ఫ్రేమ్వర్క్ ఇది. అలానే 3 ఇండిజినస్ సోవరిన్ ఏఐ మోడల్స్ ని కూడా ఇక్కడ ఆవిష్కరించారు అండి. సర్వం ఏఐస్ ఎల్ఎల్ఎంస్ అండ్ జ్ఞాని ఏఐస్ మల్టీలింగ్వల్ వాయిస్ మోడల్. 12 లాంగ్వేజెస్ లో ఇది సపోర్ట్ చేస్తుంది. అలానే భారత్ జెన్స్ 17 బిలియన్ పారామీటర్ మోడల్ కూడా ఇక్కడ మనము ఆవిష్కరించడం జరిగింది. సో ఈ విధంగా సోవరిన్ ఏఐ మోడల్స్ ని కూడా ఈ సమ్మిట్ లో ఆవిష్కరించడం జరిగింది. ఇది ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ మరియు ఢిల్లీ డిక్లరేషన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. అలానే తదుపరి ఏఐ సమ్మిట్ స్విట్జర్లాండ్ లోని జెనీవాలో జరగనుంది. ఈ విషయాన్ని గురువారం ఆ దేశ అధ్యక్షుడు గై పర్మెలిన్ వెల్లడించారు.
2028 సమ్మిట్ యుఏఈలో జరగనుంది. సో గ్లోబల్ ఏఐ సమ్మిట్స్ యొక్క టైమ్ లైన్స్ని మనము ఇక్కడ చూద్దామండి. 2023లో మొట్టమొదటి సమ్మిట్ జరిగింది, ఏఐ సేఫ్టీ సమ్మిట్. బ్లెచ్లీ పార్క్ యూకేలో జరిగింది. ఫోకస్డ్ ఆన్ ఫ్రంటియర్ రిస్క్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఏఐ. అండ్ సెకండ్ గ్లోబల్ సమ్మిట్ ఏఐ సియోల్ సమ్మిట్, సియోల్లో ఇది నిర్వహించడం జరిగింది. సౌత్ కొరియాలో నిర్వహించిన ఈ సమ్మిట్లో రీఎఫర్మ్డ్ కమిట్మెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ 2024లో జరిగింది. 2025లో థర్డ్ సమ్మిట్ ఏఐ యాక్షన్ సమ్మిట్ ప్యారిస్లో దీనిని నిర్వహించడం జరిగింది. షిఫ్టెడ్ ఫోకస్ టువార్డ్ ఇన్నోవేషన్ అండ్ ప్రాక్టికల్ ఎకనామిక్ ఆపర్చునిటీస్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, 2026 ఫోర్త్ సమ్మిట్ అండి ఇది. ఈ ఫోర్త్ సమ్మిట్ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ న్యూఢిల్లీలోని భారత మండపంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఎంఫసైజ్డ్ ఇన్క్లూజివ్ గ్రోత్, సస్టైనబుల్ ఫ్యూచర్స్ అండ్ గ్లోబల్ సౌత్ నీడ్స్. ఇక ఫిఫ్త్ వన్ 2027 ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరగనుంది. అండ్ 2028 సమ్మిట్ యుఏఈలో నిర్వహించనున్నారు. సో ఈ విధంగా నెక్స్ట్ ఫ్యూచర్ సమ్మిట్స్ గురించి కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది గ్లోబల్ ఏఐ సమ్మిట్స్ యొక్క రీసెంట్ మరియు ఫ్యూచర్ సమ్మిట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ద్విదేశ పరిష్కారానికే మా మద్దతు, పాలస్తీనా అంశంపై భారత్. ఈ ఆర్టికల్ టూ స్టేట్ సొల్యూషన్ కి సంబంధించి భారతదేశం యొక్క అభిప్రాయాన్ని వెల్లడించడం గురించి చూడవచ్చు. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. పాలస్తీనా సమస్యకు ద్విదేశ పరిష్కారమే మార్గమని భారత్ పునరుద్ఘాటించింది. వెస్ట్ బ్యాంకులో అక్రమ నివాసాలను విస్తరించేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తూ 100కు పైగా దేశాలు, సంస్థలు చేసిన తీర్మానాన్ని సమర్థిస్తూ భారత్ ఈ ప్రకటన చేసింది. తొలుత ఈ తీర్మానానికి అనుకూలంగా 80కి పైగా దేశాలు స్పందించాయి. ఈ జాబితాలో భారత్ పేరు లేదు. తరువాత వెలువడిన ప్రకటనలో భారత్ సహా మరో 20 దేశాల పేర్లు ఉన్నాయి. వాషింగ్టన్లో గురువారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజాపై నిర్వహించిన శాంతి మండలి సమావేశంలో భారత్ కూడా పాల్గొంది అని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. భారత్ ఈ శాంతి మండలిలో అధికారికంగా జాయిన్ కాకపోయినా కూడా అబ్జర్వర్ హోదాలో, పరిశీలకుడి హోదాలో ఈ సమావేశానికి హాజరైంది. అలానే భారత్తో బంధాన్ని బలోపేతం చేసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఈ నెల 25 నుంచి ఇజ్రాయెల్లో ప్రధాని మోదీ 2 రోజులు పర్యటించనున్నారు. దీని గురించి నెతన్యాహు మాట్లాడుతూ భారత్ శక్తివంతమైన దేశమని పేర్కొన్నారు. ఈ పర్యటనలో మోదీ ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారు. ఈ టూ స్టేట్ సొల్యూషన్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. ఈ టూ స్టేట్ సొల్యూషన్ ప్రపోజ్డ్ ఫ్రేమ్వర్క్ ఫర్ రిజాల్వింగ్ ద ఇజ్రాయలీ పాలస్తీనియన్ కాన్ఫ్లిక్ట్ బై ఎస్టాబ్లిషింగ్ 2 ఇండిపెండెంట్ స్టేట్స్. అంటే పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ అనే 2 ఇండిపెండెంట్ రాజ్యాలను, దేశాలను ఏర్పాటు చేయడానికి ఈ సొల్యూషన్ ని ప్రతిపాదించారు. ఈ సొల్యూషన్ యొక్క కోర్ ఫ్రేమ్వర్క్ మరియు విజన్ చూస్తే వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ మరియు ఈస్ట్ జెరూసలేం ప్రాంతాలతో పాలస్తీనా ఒక ప్రత్యేక దేశంగా అవతరిస్తుంది. ఇందులో ఈస్ట్ జెరూసలేం పాలస్తీనాకి క్యాపిటల్ గా ఉంటుంది. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా రెండు సోవరిన్ దేశాలుగా సైడ్ బై సైడ్ శాంతితో నివసిస్తాయి. అండ్ ప్రపోజ్డ్ బార్డర్స్ మనం చూస్తే బేస్డ్ ఆన్ 1967 గ్రీన్ లైన్ 6 డే వార్ కి ముందు, 1967లో జరిగిన 6 డే వార్ కి ముందు ఉన్న బార్డర్స్ ని ఇక్కడ ఖరారు చేయడం జరిగింది. సో ఈ గ్రీన్ లైన్ బార్డర్స్ ని ఇప్పుడు రికగ్నైజ్ చేస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ కాన్సెన్సస్ కూడా మనం ఇక్కడ చూడవచ్చండి. యునైటెడ్ నేషన్స్, యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా, ఫ్రాన్స్, సౌదీ అరేబియా లాంటి కంట్రీలు అన్నీ కూడా ఈ టూ స్టేట్ సొల్యూషన్స్ కి అంగీకరిస్తున్నాయి. ఈ టూ స్టేట్ సొల్యూషన్ కి సంబంధించి హిస్టారికల్ మైల్ స్టోన్స్ ని మనం చూస్తే 1937 మరియు 1947 పార్టిషన్ ప్లాన్స్, పీల్ కమిషన్ మరియు యుఎన్ కమిషన్ యొక్క ప్లాన్స్ ని ఇక్కడ చూడవచ్చండి. పీల్ కమిషన్ ని బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేయగా యుఎన్ కమిషన్ ని యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేసింది. ఇవి రెండూ కూడా జ్యూస్ కి మరియు అరబ్స్ కి అక్కడ 2 ప్రత్యేక దేశాలను విడదీయాలి అని ప్రతిపాదించాయి. ఇదే టూ స్టేట్ సొల్యూషన్ కి నాందిగా చెప్పవచ్చు. అయితే ఆ సమయంలో అరబ్ లీడర్షిప్ దీనిని రిజెక్ట్ చేసింది. అయితే దీనిలో మరొక కీలకమైన టర్నింగ్ పాయింట్ గా ఆస్లో అకార్డ్స్ ని చెప్పవచ్చు అండి. ఇక్కడ మ్యూచువల్ రికగ్నిషన్, ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా ఇరువురి యొక్క మ్యూచువల్ రికగ్నిషన్ ని ఆమోదించారు. మరియు పిఏ ఎస్టాబ్లిష్డ్, పాలస్తీనియన్ అథారిటీ అనేది ఏర్పాటైంది. ఇంటరిమ్ గవర్నమెంట్ అక్కడ స్థాపించబడింది.
తరువాత అనేక పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంది. అండ్ అగైన్ 2002లో అరబ్ పీస్ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ అయింది. ఆఫర్ ఆఫ్ నార్మలైజేషన్ ఫర్ 1967 బార్డర్స్. 1967 6 డే వార్కి ముందు ఉన్న బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బార్డర్స్ ని అంగీకరించడానికి ఈ అరబ్ పీస్ ఇనిషియేటివ్ అనేది చూడవచ్చు. సో ఫైనల్ గా ఇప్పుడు ఈ 2 స్టేట్ సొల్యూషన్ మళ్ళీ సేమ్ 1967 అరబ్ వారికి ముందు ఉన్న బార్డర్స్ ని అంగీకరిస్తూ ప్రతిపాదించడం జరిగింది. దీనికి అనేక దేశాలు మద్దతు తెలుపుతున్నాయి. అయితే ఈ 2 స్టేట్ సొల్యూషన్ లోని మేజర్ అబ్స్టకల్స్ అనేవి చూద్దామండి. సెటిల్మెంట్స్. సుమారు 7 లక్షలకు పైగా ఇజ్రాయేలీలు గాజా, వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేం ప్రాంతాలలో సెటిల్ అయి ఉన్నారు. వీరి యొక్క మూవ్మెంట్ అనేది ఇబ్బందిగా ఉంటుంది. అలానే జెరూసలేం అనేది ఇరువైపులా కూడా క్లెయిమ్ చేస్తూ ఉన్నారు ఎటర్నల్ క్యాపిటల్ గా. ఎందుకంటే జెరూసలేం అటు జ్యూస్ కి ఇటు ముస్లిమ్స్ కి కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇరు గ్రూపులు కూడా వీటిని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఇక పొలిటికల్ రిజెక్షన్ అనేది కూడా చూడవచ్చు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ నెతన్యాహు కూడా దీనిని రిజెక్ట్ చేశారు. అలానే హమాస్ కూడా దీనిని రిజెక్ట్ చేస్తూ వచ్చింది. పాలస్తీనా యొక్క పొలిటికల్ రెవల్యూషన్ గ్రూప్ ఇది. అలానే రెఫ్యూజీస్ కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. రైట్ ఆఫ్ రిటర్న్ అనేది కంటెన్షన్ టు హోమ్స్ ఇన్ మోడర్న్ ఇజ్రాయెల్. కరెంట్ స్టేటస్ ని మనం చూస్తే స్టిల్ అన్సర్టెనిటీ ఉంది అండి. డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన గాజా శాంతి మండలి ఎంత మేరకు ఈ 2 స్టేట్ సొల్యూషన్ ని ఇంప్లిమెంట్ చేసి పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ అనే 2 కొత్త దేశాల ఏర్పాటుకు ప్రయత్నిస్తుంది అనేది చూడాలి. సో ఇది 2 స్టేట్ సొల్యూషన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ట్రంప్ సుంకాలు చెల్లవు. అధ్యక్షుడికి అమెరికా సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ. ప్రపంచ దేశాలపై విధించిన భారీ టారిఫ్ల రద్దు. 6:3 మెజారిటీతో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు. కోర్టు తీర్పుపై మండిపడిన ట్రంప్ మరింత రెచ్చిపోతూ 10% సుంకం విధిస్తున్నట్లు ప్రకటన. ధర్మాసనం విదేశీ ప్రభావానికి గురైందని ఆక్షేపణ. భారత్తో ఒప్పందానికి ముప్పేమీ లేదని వెల్లడి. అమెరికా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అండి? అధ్యక్షుడు అత్యవసర అధికారాల చట్టాన్ని వినియోగిస్తూ ప్రతీకార సుంకాలను విధించడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. రాజ్యాంగం ప్రకారం చట్టసభలకు మాత్రమే పన్నులు, సుంకాల విధింపు అధికారం ఉంటుంది అని స్పష్టం చేసింది. అంటే అమెరికన్ కాంగ్రెస్, సెనేట్కి మాత్రమే ఈ సుంకాలను విధించే అవకాశం ఉంటుంది. బట్ డొనాల్డ్ ట్రంప్ అత్యవసర అధికారాల చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఇక్కడ అనేక దేశాల మీద సుంకాలను విధించారు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పన్నులు, సుంకాలు విధించే అధికారాన్ని రాజ్యాంగ నిర్మాతలు కార్యనిర్వాహక శాఖకు ఇవ్వలేదు అని మెజారిటీ తీర్పు రాసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ పేర్కొన్నారు. అమెరికా సుప్రీంకోర్టు యొక్క ఈ తీర్పుతో వాణిజ్య ఒప్పందాలన్నీ నిరర్ధకంగా మారనున్నాయి. బ్రిటన్, జపాన్, ఐరోపా సమాఖ్య, మలేషియా, ఇండోనేషియా, వియత్నాం, భారత్ తదితర దేశాలతో అగ్రరాజ్యంకు దొరుచుకున్న వాణిజ్య ఒప్పందాలన్నీ నిరర్ధకంగా మారనున్నాయి. ఆయా దేశాలు ఈ ఒప్పందాలను బుట్టదాఖలు చేసే అవకాశం ఉంది. ట్రంప్ ఇదే తరహా సుంకాలను అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టంలోని సెక్షన్ 301, సెక్షన్ 232 కింద విధించేందుకు ప్రయత్నించవచ్చు. అయితే అందుకు ప్రజామోదం మళ్లీ పొందాల్సి ఉంటుంది. దాని వలన జరిగే జాప్యం మళ్లీ న్యాయపరమైన సవాళ్లను లేవనెత్తే అవకాశం ఉంది. ఆయా సెక్షన్ల కింద విధించే సుంకాలు అన్ని దేశాలకు ఏకరూపంగా వర్తించవు. తాజా తీర్పు వాణిజ్య విషయాలలో అమెరికా పార్లమెంటుదే పైచేయి అని స్పష్టం చేసింది. సుంకాలను ఆయుధాలుగా ఉపయోగించి ఇష్టారాజ్యం చలాయించే అధ్యక్షుడి ప్రవృత్తికి ఇది కళ్లెం వేసినట్లయింది. ఈ తీర్పు ప్రభావం భారత్ మీద ఎంత ఉంటుంది అనేది చూస్తే ప్రతీకార సుంకాలు రద్దు కావడం వల్ల సగానికి పైగా భారత్ ఎగుమతులపై 18% అదనపు సుంకాల భారం తొలగనుంది. దీంతో అత్యధిక ప్రాధాన్య దేశాలపై విధించే ప్రామాణిక సుంకాలు మాత్రమే భారత్కు వర్తించే అవకాశం ఉంది. మిగిలిన ఎగుమతులపై IEEPA సెక్షన్ 232 కింద సుంకాలు కొనసాగుతాయి. ఉక్కు, అల్యూమినియంలపై 50%, కొన్ని ఆటోమొబైల్ పరికరాలపై 25% సుంకం వర్తిస్తుంది. ఎగుమతి విలువలో దాదాపు 40% ఉండే స్మార్ట్ ఫోన్లు, పెట్రోలియం ఉత్పత్తులు, ఔషధాలు సుంకాల నుంచి మినహాయింపు పొందుతాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భారత్ అమెరికాతో తన వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షించేందుకు వీలు కలుగుతుంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు మీద డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడం ఇక్కడ చూడవచ్చు. అలానే వివిధ దేశాలతో సుంకాల విధింపులో వెనక్కి తగ్గేది లేదు అని అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం IEEPAలోని సెక్షన్ 122ని ఉపయోగిస్తూ ప్రపంచ దేశాలపై అదనంగా 10% సుంకం విధిస్తా అని భారత్తో కుదిరిన ఒప్పందానికి వచ్చే ముప్పేమీ లేదు అని కూడా ట్రంప్ ప్రకటించడం ఇక్కడ చూడవచ్చు.
సో ఇది ట్రంప్ టారిఫ్స్ మీద సుప్రీంకోర్టు యొక్క తీర్పు మరియు దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ భారతదేశం మీద ప్రభావం గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అండి. అండ్ కమింగ్ డేస్లో మరిన్ని డీటెయిల్స్ దీని గురించి చూద్దాం. నెక్స్ట్ వన్, ఎగుమతులకు ఊతమిచ్చేందుకు మరిన్ని చర్యలు ప్రకటించిన ప్రభుత్వం. ఈ ఆర్టికల్ ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఇటీవల కేంద్రం ప్రకటించిన 7 చర్యల గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. దేశీయ ఎగుమతులకు ఊతమిచ్చేందుకు ఈ కామర్స్ ఎగుమతిదారులకు రుణ సహకారం సహా 7 చర్యలను ప్రకటించింది. 25,060 కోట్ల ఎగుమతి ప్రోత్సాహక మిషన్లో భాగంగానే ఈ చర్యలు ఉండనున్నాయి. ఈ ఎగుమతి ప్రోత్సాహక మిషన్లో మొత్తం 10 అంశాలు ఉండగా ఆల్రెడీ 3 ఈ జనవరిలోనే ప్రారంభించడం జరిగింది. అండ్ మిగిలిన 7 అంశాలను ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తుంది. డిజిటల్ మార్గాలను ఉపయోగించిన ఎగుమతిదారులకు సహకారం అందించేందుకు వడ్డీ రాయితీలతో రుణ సదుపాయం, పాక్షిక రుణ గ్యారంటీలను వాణిజ్య శాఖ ప్రకటించింది. డైరెక్ట్ ఈ కామర్స్ క్రెడిట్ సదుపాయంలో 90% గ్యారంటీతో 50 లక్షల వరకు రుణ సహకారం అందివ్వనుంది. ఓవర్సీస్ ఇన్వెంటరీ క్రెడిట్ ఫెసిలిటీలో 75% గ్యారంటీ కవరేజీతో 5 కోట్ల వరకు రుణ సహకారం లభించనుంది. 2.75% వడ్డీ రాయితీ కూడా పొందవచ్చు. అలానే ఎంఎస్ఎంఈలకు కూడా 2.75% వడ్డీ రాయితీని అందివ్వనుంది. ఆర్బీఐ, ఐఎఫ్ఎస్సిఏ గుర్తింపు సంస్థల ద్వారా జరిపిన లావాదేవీల వ్యయాలపై ఈ సౌలభ్యం ఉంటుంది. ఒక్కో ఎంఎస్ఎంఈకి రుణ సహకార పరిమితి 50 లక్షలుగా ఉండనుంది. పారదర్శకత, సకాలంలో పంపిణీ నిమిత్తం పూర్తిగా డిజిటల్ రూపేణా ఈ రుణాన్ని మంజూరు చేస్తారు. అదేవిధంగా అంతర్జాతీయంగా టెస్టింగ్, పరిశీలన, సర్టిఫికేషన్ సహా ఇతర వాణిజ్య నిబంధనలను పాటించే విషయంలో అక్రిడియేషన్ అండ్ కంప్లయన్స్ ఎనేబుల్మెంట్ ద్వారా ఎగుమతిదారులకు సహకారం అందివ్వనుంది. అలానే ఫెసిలిటేటింగ్ లాజిస్టిక్స్, ఓవర్సీస్ వేర్ హౌసింగ్ అండ్ ఫుల్ఫిల్మెంట్ ద్వారా అంతర్జాతీయంగా గిడ్డంకులు, ఈ కామర్స్ ఎక్స్పోర్ట్స్ హబ్కు అనుసంధానం వంటి మౌలిక వసతుల సదుపాయాన్ని పొందే వీలు కల్పించనుంది. ఈశాన్య కొండ ప్రాంతాలలోని ఎగుమతిదారులకు లాజిస్టిక్స్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ఫ్రైట్ అండ్ ట్రాన్స్పోర్ట్ను ప్రకటించింది. ఈ విధంగా ఎగుమతిదారులకు మరియు ఎంఎస్ఎంఈ సెక్టార్కు లాభం చేకూరేలాగా ప్రభుత్వం కొన్ని చర్యలను ప్రకటించడం ఇక్కడ చూడవచ్చండి. ఎగుమతి ప్రోత్సాహక మిషన్లో భాగంగానే ఈ చర్యలను ప్రకటించారు. ఈరోజు మన వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. తుఫానును ఖచ్చితంగా అంచనా వేసే ఆధునిక పరికరం వేవ్ ప్రొపల్డ్ వర్టికల్ ప్రొఫైలర్ WVPను చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ రూపొందించింది. సముద్ర పర్యవేక్షణ, తీర ప్రాంత కార్యకలాపాలకు సంబంధించిన డేటా పొందేందుకు దేశంలోనే మొదటిసారిగా అలల శక్తితో పనిచేసే ఈ WVPని తయారు చేసినట్లు NIOT పేర్కొంది. చెన్నై సముద్ర తీరంలో 50 మీటర్ల లోతున విజయవంతంగా దీన్ని పరీక్షించారు. సో ఈ WVP ద్వారా తుఫానులను ఖచ్చితంగా అంచనా వేయడంలోను మరియు ముందస్తు చర్యలను చేపట్టడానికి ఇది ఉపయోగపడనుంది. నెక్స్ట్ వన్ చూడండి. పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచిన జపాన్ ప్రధానమంత్రి సానే తకాయిచి 2026 ఫిబ్రవరి 18న రెండవసారి అధికార పగ్గాలు చేపట్టారు. ఇటీవల వెలువడిన పార్లమెంటు దిగువ సభల ఎన్నికల ఫలితాలలో తకాయిచి నేతృత్వంలోని లిబరల్ డెమోక్రటిక్ పార్టీ 3/2 మెజారిటీ సాధించింది. నెక్స్ట్ వన్, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ గురించి ఆల్రెడీ మనము డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని సముద్రిక ఆడిటోరియంలో 2026 ఫిబ్రవరి 19న మిలాన్ 2026ను ప్రారంభించారు. భాగస్వామ్య దేశాలకు చెందిన నౌకాదళాల మధ్య పరస్పర సామర్థ్యాల పెంపు, స్నేహపూర్వక వాతావరణం మరింత పెంపొందించుకోవడానికి మిలాన్ ప్రయత్నిస్తుంది అని ఆయన అన్నారు. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్ గురించి ఈరోజు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు క్లాస్లో ఈ ఇనిషియేటివ్ గురించి డిస్కస్ చేశాము మరియు భారత్ ఇందులో ఇటీవల భాగస్వామిగా జాయిన్ అయింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. ఇందులోని కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.